హలో పీపుల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అన్టోల్డ్ స్టోరీస్. ఈరోజు మన జిమ్ ట్రైనర్ స్టోరీ పార్ట్ 3. అందరూ ఎదురు చూస్తున్నారు కదా అసలు ఏమైంది అని చెప్పి. స్టోరీలోకి వెళ్దాం పదండి. సో ఆ రోజు ఆ మూమెంట్లో నా కళ్ళలో నుంచి వచ్చే వాటర్ చూసి మా అక్క అడిగింది ఏమైంది అని చెప్పి. నేను షాక్లో బాధలో చెప్పాను, మా జిమ్ ట్రైనర్ చనిపోయాడంట అని చెప్పేసి చాలా ఏడ్చేశాను. మా అందరికీ అతను చాలా మంచి ఫ్రెండ్. జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి స్నేహాన్ని పొందినప్పుడు కలుగుతుంది. అసలు ఏమైందంట అని అడిగింది మా అక్క. సడన్గా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది అంట అని చెప్పాను. లైఫ్ ఎప్పుడు ఎట్లాంటి మలుపు తీసుకుంటుందో ఎవ్వరం చెప్పలేం కదా, అసలు ఊహించలేం. పాపం ఆ అమ్మాయి పరిస్థితి తలుచుకుంటేనే చాలా ఎక్కువ బాధ అవుతుంది నాకు. చాలా ఆశలు పెట్టుకుంది ఈ అబ్బాయితో పెళ్ళిపైన. నేను ఆ కార్యక్రమానికి వెళ్ళి వచ్చాను. అక్కడ ఆ అమ్మాయి కనిపించలేదు. కనుక్కుంటే చెప్పారు విషయం ఇంకా ఆ అమ్మాయికి చెప్పలేదంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు అని. తను తట్టుకోలేదు కదా, అందుకని చెప్పలేదేమో. ఎంత విచిత్రం కదా, ఒక 28 years అబ్బాయికి హార్ట్ అటాక్ రావడం ఏంటి? అండ్ దట్టు అతను ఒక జిమ్ ట్రైనర్. హీస్ ఫిట్ ఎనఫ్. చెప్పలేం చూసారా. అందుకే అంటారు లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని. లైఫ్ గురించి ప్రెడిక్ట్ చేయలేనప్పుడు చిన్న చిన్న వాటికి మనస్పర్ధలు పెట్టుకొని కోపాలు ద్వేషాలు పెట్టుకొని ఏం లాభం, ఏం సాధిస్తామండి? బ్రతికినంత కాలం ఉన్న దాంట్లో హ్యాపీగా మనకు తోచినంత సహాయం చేసుకుంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచి మనం కూడా హ్యాపీగా ఉంటే లైఫ్ బాగుంటుంది కదా. ప్రాణం విలువ వెలకట్టలేనిది. మనిషి ఉన్నప్పుడు వారు ప్రవర్తించే విధానమే వారిని ఎల్లకాలం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. ఇప్పుడు అతన్ని తలుచుకుంటే అతని మంచి మనసు, అతను ఎదుటి వారికి ఇచ్చే గౌరవం అండ్ అతను ఆ అమ్మాయిని ప్రేమించిన విధానమే గుర్తొస్తుంది నాకు. ఇది ఒక మంచి స్నేహం నా లైఫ్లో. సో ఇది అండి స్టోరీ. నిజంగా స్టోరీ ఇలాంటి మలుపు తీసుకుంటుందని మనం ఊహించలేదు కదా. చాలా సాడ్ స్టోరీ. ఈ స్టోరీ విన్నప్పుడు నా కళ్ళలో వాటర్ వచ్చేసినాయి. దీన్ని రాస్తున్నప్పుడు కూడా నా మనసంతా బాధతో నిండిపోయింది. ఇట్లాంటి రియల్ లైఫ్ స్టోరీస్ని మళ్ళీ మీ ముందుకి తీసుకురావాలంటే మీరు మీ లైఫ్లో ఆర్ మీకు తెలిసిన వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని మన వ్యూవర్స్తో షేర్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిల్ ఐడికి మీ స్టోరీని రాసి పంపేయండి లేదా రికార్డ్ చేసి పంపేయండి. నేను మన వ్యూవర్స్ ముందుకి తీసుకొస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ అన్టోల్డ్ స్టోరీస్.